నడిపించు నానావా నడిసంద్రమున దేవా నవజీవన మార్గమునా నా జన్మ తరింపా నవజీవన మార్గమునా నా జన్మ తరింపా. దేవునికే మహిమ. నమస్కారం అండి. మనం తెలుగులో వాడుక భాషలో ఉండే తెలుగులో బైబిల్ని చదువుకుంటున్నాం కదా. ఈరోజు మనం సంఖ్యాకాండం 15వ అధ్యాయంకు వచ్చాము. చదువుదాము. ఇది బేసికల్గా ఆడియో బైబిల్ అండి. నేను ఆ వాడుక భాషలో బైబిల్ దొరికింది కనుక దీన్ని డిజిటైజ్ చేద్దాము అని నేను అనుకుంటున్నాను. ఇది ఎవరెవరికి యూజ్ అవుతుందంటే బిజీగా ఉండి చదవాలి అనుకొని చదవలేని వారు దేవుని వాక్యాన్ని ఒకసారి బైబిల్ అంతా చూద్దాము అనుకొని కుదరలేని వారికి ఇలా వినడం, నేను చదువుతున్నాను కాబట్టి దీన్ని వినడం వలన మీరు బైబిల్ని అర్థం చేసుకోగలరు. తర్వాత కళ్ళు కొంతమందికి కనిపించదు, ఏదైనా పుస్తకం చదవాలంటే కళ్ళద్దాలు కంపల్సరీగా ఉండాలి. అలాంటి వాళ్ళు కూడా నేను ఇది చదవటం వలన వాళ్ళు వినొచ్చు. మూడోది, కొంతమంది తెలుగు వస్తుంది కానీ చదవడం రాదు, మాట్లాడడం వస్తుంది. అలాంటి వారికి కూడా ఇది ఈజీగా ఉంటుంది వినడం వలన. నాలుగోది కూడా వాడుక భాషలో ఉంది కాబట్టి మామూలుగా నేను చాలా నా వరకు అయితే నేను బైబిల్స్ చదివాను. అవి రాసే భాష అయినా తెలుగులో వస్తున్నది, చేయుచున్నది అలా ఉండే భాషలో తర్జుమా చేసిన బైబిల్స్ నేను చదివాను. ఇది మనం ఎలా మాట్లాడుతున్నాం ఆ విధంగానే తర్జుమా చేసింది కాబట్టి బైబిల్ ఇంట్రెస్టింగ్గా ఉంది, కొంచెం బాగా అర్థమవుతుందని నేను ఈ విధంగా ఉన్నది ఉన్నట్టుగా బైబిల్ని చదువుతూ ఉన్నానండి. అలా డిజిటైజ్ చేసినట్టు కూడా అవుతుందని దేవుడిచ్చిన అవకాశము నాకు ఇది. నేను ఇది ఎంతగానో సంతోషంగా, ఒక గొప్ప భాగ్యంగా అనుకొని ఈ విధంగా నేను డిజిటైజ్ చేస్తున్నా. దేవుడిని నేను అడుగుతున్నాను, ఒక్కరైనా నాలాగే ఇది నేను ఏదైతే చేస్తున్నానో ఇది ఒక్కరికైనా రీచ్ అవ్వాలని ఆశపడుతున్నాను. సరే, సంఖ్యాకాండానికి వచ్చానండి. 15వ అధ్యాయం. 15వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయంటే 41 వచనాలు ఉన్నాయంట. ఈ 15వ అధ్యాయం క్లుప్తంగా దేని గురించి వర్ణిస్తున్నారని దేవుడు రాశాడంటే ఇక్కడ ఏం చెప్పారంటే ఇక్కడ వివిధ అర్పణలకు నియమాల గురించి రాసి పెట్టారంట. అలాగే బుద్ధిపూర్వకంగా గర్వంతో చేసిన పాపానికి శిక్ష గురించి రాసి పెట్టారంట. అలాగే బట్టల కుచ్చుల గురించి కూడా 15వ అధ్యాయంలో రాసి ఉన్నదంట. చదువుదాం. యెహోవా మోషేతో ఇలా అన్నాడు, నీవు ఇజ్రాయెల్ ప్రజలతో ఈ విధంగా చెప్పు, నేను మీకు ఇచ్చే దేశంలో మీరు నివసించబోయే ఆ దేశంలో ప్రవేశించిన తరువాత మీరు అర్పణలు అర్పించేటప్పుడు ఈ నియమాలు అనుసరించాలి. అది మొక్కుబడి విషయమైన హోమం కానివ్వండి, బలి కానివ్వండి, స్వేచ్ఛార్పణ కానివ్వండి, నియామక కాలాలలో యెహోవాకు పరిమళ అర్పణగా పశువులలో నుంచి గొర్రె మేకలలో నుంచి మీరు అర్పించేది కానివ్వండి. యెహోవాకు అర్పణ చేసేవాడు 1 లీటర్ నూనెతో కలిపిన 1 కిలోగ్రాము గోధుమ పిండిని కూడా నైవేద్యంగా తేవాలి. అంతేకాక ఒక్కొక్క గొర్రె పిల్లతో పాటు బాణార్పంగా 1 లీటర్ ద్రాక్షారసం కూడా తేవాలి. అది హోమం కానీ బలి మీద కానీ పోయటానికే. ఆ బలి పొట్టేళ్ళైతే 1.5 లీటరు నూనెతో కలిపిన 2 కిలోగ్రాముల గోధుమ పిండిని నైవేద్యంగా సిద్ధం చేయాలి. యెహోవాకు పరిమళంగా ఉన్న పానార్పణంగా 1.5 లీటర్ల ద్రాక్షారసం కూడా తేవాలి. మొక్కుబడి చెల్లించడానికి లేకపోతే యెహోవాకు శాంతి బలిగా ఉండటానికి హోమంగా కానీ బలిగా కానీ 1 కోడిని తీసుకుని వస్తే ఆ కోడితో పాటు నైవేద్యంగా 2 లీటర్ల నూనెతో కలిపిన 3 కిలోల గోధుమ పిండిని తేవాలి. 2 లీటర్ల ద్రాక్షారసం ప్రాణార్పణంగా తేవాలి. అది యెహోవాకు పరిమళ హోమంగా ఉంటుంది. అర్పణగా తెచ్చే ప్రతి కోడే, పొట్టేలు, మగ గొర్రెపిల్ల, మగ మేకపిల్ల విషయంలో మీరు ఆ విధంగా చేయాలి. మీరు తెచ్చిన వాటి లెక్క ప్రకారం ప్రతి దాని విషయంలో అలా చేయాలి. స్వదేశస్థులలో ఎవరైనా యెహోవాకు పరిమళ హోమం తెస్తే ఆ విధంగా చేయాలి. మీ మధ్య నివసించే విదేశస్థులు కానీ తరతరాల నుంచి మీ మధ్య ఉన్న వారిలో ఎవరైనా కానీ యెహోవాకు పరిమళ హోమం అర్పించదలిస్తే మీరు చేసినట్టే వారు చేయాలి. సమాజంలో మీకు మీ మధ్య నివసించే విదేశీయుడికి ఒకటే చట్టం. అది మీ తరతరాలకు ఎప్పటికీ నిలిచి ఉండే చట్టం. యెహోవా సన్నిధానంలో మీరున్నట్టే విదేశీయులు కూడా ఉంటారు. మీకు మీ మధ్య నివసించే విదేశీయులకు ఒకటే ఉపదేశం, ఒకటే నిర్ణయం ఉండాలి.
యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, నీవు ఇజ్రాయెల్ ప్రజలతో ఈ విధంగా చెప్పు, నేను మిమ్మల్ని తీసుకోబోతున్న దేశంలో మీరు ప్రవేశించిన తర్వాత ఆ దేశం ఆహారం తిన్నప్పుడు దానిలో ఒక భాగం ప్రత్యేకమైన కానుకగా యెహోవాకు అర్పించాలి. మీ మొదటి పిండి ముద్దలో నుంచి ఒక రొట్టెను అర్పించాలన్నమాట. మీ కళ్ళంలోని ధాన్యంలోని కొంత అర్పించినట్టే దానిని అర్పించాలి. మీ తరతరాలకు మీ మొదటి పిండి ముద్దలోంచి ఒక భాగం యెహోవాకు అర్పించాలి. యెహోవా మోషేతో చెప్పిన ఈ ఆజ్ఞలన్నిటిలో దేనినైనా పొరపాటున మీరు మీరితే యెహోవా ఆజ్ఞలు ఇవ్వడం మొదలుపెట్టిన రోజు నుంచి మీకు తర్వాతి తరాలకు యెహోవా మోషే మూలంగా ఇచ్చిన ఆజ్ఞలన్నిటిలో దేనినైనా మీరు పొరపాటున మీరితే, తెలియకుండానే పొరపాటున సమాజమంతా అలా ఆజ్ఞ మీరితే సమాజమంతా యెహోవాకు పరిమళ హోమంగా ఒక కోడెదూడను అర్పించాలి. ధర్మ నిర్ణయం ప్రకారం ఆ హోమంతో పాటు దానికి సంబంధించిన నైవేద్యము, పానార్పణము అర్పించాలి. పాపాల కోసమైన బలిగా ఒక మేకపోతును కూడా అర్పించాలి. యాజీ ఇజ్రాయెల్ ప్రజల సమాజం అంతటి కోసం ప్రాయశ్చిత్తం చేసి వారికి క్షమాపణ దొరికేలా చేస్తాడు. వాళ్ళు పొరపాటును చేశారు కదా, వారి పొరపాటు కోసం యెహోవాకు హోమంగా ఆయన సన్నిధానంలో అర్పించడానికి పాపాల కోసమైన బలిగా వారి అర్పణలను తీసుకొచ్చేటప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు సమాజం అంతటికి క్షమాపణ దొరుకుతుంది. వారి మధ్య కాపురం ఉన్న విదేశీయులకు కూడా క్షమాపణ దొరుకుతుంది. ఎందుకంటే ప్రజలందరూ తెలియకుండానే ఆ పొరపాటు చేయడం జరిగింది. ఒక వ్యక్తి పొరపాటున తప్పిదం చేస్తే అతడు పాపాల కోసమైన బలిగా ఏడాది ఆడమేకును అర్పించాలి. పొరపాటున తప్పిదం చేసిన ఆ వ్యక్తి కోసం యాజీ యెహోవా సన్నిధానంలో ఆ వ్యక్తి తప్పిదాన్ని కప్పివేయాలి. యెహోవా అతన్ని క్షమిస్తాడు. ఇజ్రాయెల్ ప్రజలలో జన్మించిన వారు కానీ వారి మధ్య కాపురమున్న విదేశీయులు కానీ ఎవరైనా పొరపాటుని తప్పిదం చేస్తే వారికి అదే చట్టం వర్తిస్తుంది. అయితే ఎవరైనా స్వదేశస్థుడు కానివ్వండి, విదేశస్థుడు కానివ్వండి గర్వించి బుద్ధిపూర్వకంగా తప్పిదం చేస్తే ఆ వ్యక్తి యెహోవానే దూషిస్తున్నాడు గనుక వాణ్ణి తన ప్రజలలో లేకుండా చేయాలి. వాడు యెహోవా మాట తృణీకరించిన ఆయన ఆజ్ఞను మీరినందున చేత వాడు తప్పక లేకుండా పోవాలి. వాడి అపరాధం వాడి మీద ఉంటుంది. ఇజ్రాయెల్ ప్రజలు ఎడారిలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి రోజున కట్టెలు ఏరడం చూశారు. వాడు కట్టెలు సేకరించడం చూచిన వారు మోషే అహరోనుల దగ్గరకు సమాజం అంతటి దగ్గరికి వాడిని తీసుకొని వచ్చారు. వాడికి ఏం చేయాలో అది స్పష్టం కాలేదు గనుక వాడిని కావల్లో ఉంచారు. అప్పుడు యెహోవా మోషేతో ఆ మనిషి మరణశిక్ష పొందాలి. సర్వ సమాజం శిబిరం వెలుపల రాళ్ళు రువ్వి వాడిని చంపాలి అన్నాడు. అంచేత యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం సమాజమంతా శిబిరం వెలుపలికి వాడిని తీసుకుని పోయి రాళ్ళు రువ్వి చంపారు. తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు, నీవు ఇజ్రాయెల్ ప్రజలతో ఈ విధంగా చెప్పు, వారు తరతరాలకు తమ బట్టల అంచులకు కుచ్చులు వేసుకొని ఆ కుచ్చుల మీద నీలి దారం తగిలించాలి. ఇందులో నా ఉద్దేశం ఏంటంటే మీరు ఆ కుచ్చులను చూచి యెహోవా ఆజ్ఞలన్నీ జ్ఞాపకం చేసుకొని వాటి ప్రకారం ప్రవర్తించాలి. మునుపు మీరు మీ హృదయంలో ఆశలను, నేత్రాశలను అనుసరించి వేశ్యల్లా తిరిగాడేవారు. ఇప్పుడు అలా ప్రవర్తించకూడదు. ఆ కుచ్చులను చూచి నా ఆజ్ఞలన్నీ జ్ఞాపకం చేసుకొని వాటి ప్రకారం ప్రవర్తిస్తూ మీ దేవునికి పవిత్రులుగా ఉండాలి. నేను యెహోవాను మీ దేవుణ్ణి. మీకు దేవుడిగా ఉండడానికి మిమ్మల్ని ఈజిప్టు దేశం నుండి తీసుకుని వచ్చిన వాణ్ణి. మీ దేవుడైన యెహోవాను నేనే. ఇది 15వ అధ్యాయం సారాంశం అండి. 16వ అధ్యాయాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. దేవునికే మహిమ.